ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆహారపు విధానం వాళ్ళ సంప్రదాయ పద్ధతి అయినటువంటి విధానం ప్రకారం వివిధ దుకాణాల్లో బోర్డులు పెట్టి మరీ అమ్ముతున్నారు. వాళ్ళ తరహా ఏది వాళ్ళకి కావలసినటువంటి విధమైన ఆహారం ఉంటుందని అదేం తప్పులేదు, తప్పని కూడా అన్ను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. ఏదైతే వాళ్ళ మతాచారాల ప్రకారం అమ్మేటటువంటివి ఆ సర్టిఫికెట్ ఈ వ్యవహారం గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మరి అది సమర్థించేటటువంటి వాళ్ళు ఇప్పుడు హిందువులకు సంబంధించి జొమాటో, హిందువులనే కాదు ఈవెన్ ముస్లింలోనే క్రైస్తవులని ఎవరైతే ఓన్లీ వెజిటేరియన్ తినే వాళ్ళ కోసం ఒక కొత్త కాన్సెప్ట్ జొమాటో పట్టుకొచ్చింది. అదేంటంటే ప్యూర్ వెజ్, అంటే కేవలం వెజిటేరియన్ రెస్టారెంట్ నుంచినే పట్టుకొస్తారు, వెజిటేరియన్ ఫుడ్డే పట్టుకొస్తారు. అది జొమాటో ఒక సిస్టమ్ని సెట్ చేసి దాని మీద ఇదేంటి బ్రాహ్మణవాదం, ఇదేమి ఆహారంలో తేడా, ఇది అంటే ఒకళ్ళకి మాత్రమే బ్రతికే స్వేచ్ఛ ఉంటుంది. నాన్ వెజ్ తినడం తినేవాడి హక్కు, వెజిటేరియన్ తినడం వాడి హక్కు కదా. నాన్ వెజ్ తినడం హక్కు అయినప్పుడు వెజిటేరియన్ తినడం హక్కు కాకుండా ఎట్లా పోతుంది? ఒకళ్ళ రూట్లోనే మిగతా వాళ్ళు రావాలని ఎందుకు ఈ రచ్చ అనేది అర్థం కాదు.